దేవుడు స్త్రీ పురుషులను ఇరువురిని సృష్టించెను. నరుడిలో సగభాగంగా దేవుడు నారిని సృష్టించెను. ఇరువురికి సమాన ప్రాముఖ్యతను, వారికి తగినట్లుగా విధులను అందించెను. దేవుని నిబంధనలను గైకొని కొనియాడబడిన స్త్రీలు బైబిల్లో కోకొల్లలు. మరియు వారు మనం ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకొనరాదో మార్గదర్శకంగా నిలబడ్డారు. అలాంటి స్త్రీల జీవిత సత్యాలను మీతో పంచుకుంటున్నాను. నా ఈ చిన్న ప్రయత్నాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హవ్వ జీవము గల ప్రతివానికి తల్లి. ఆమె మొదటి స్త్రీగా, ఆదాము యొక్క భార్యగా, మొదటి తల్లిగా మరియు ప్రతి ఒక్కరికి జననిగా నిలిచింది. దేవుడు సృష్టించిన మొట్టమొదటి అందమైన స్త్రీ హవ్వ. ఎందుకనగా దేవుడు మనుష్యులను సృష్టించెను మరియు తన పోలికలో సృష్టించెను అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నది. అలా ఆమె ఎంత అందమైన స్త్రీయో చెప్పవచ్చును. హవ్వ మొదటిగా దేవుడిని చూసిన స్త్రీ, ఆయన స్వరం విన్న స్త్రీ, ఆయనతో మాట్లాడిన స్త్రీ. అంతేకాకుండా మొదటగా అపవాదిని చూసినది మరియు మోసపోయిన మొదటి స్త్రీ కూడా ఆమెనే. నవమాసాలు మోసి భారంతో పిల్లలను కన్నా మొదటి స్త్రీ. ఆమె ఆదాము ఎముకలలో ఒక ఎముక, ఆయన మాంసంలో మాంసం, నరుని నుండి తీయబడినది కనుక ఆమె నారి. సర్పంచే మోసగింపబడి దేవుడు తినకూడదని చెప్పిన మంచి చెడుల తెలివినిచ్చు వృక్షఫలాలు తాను తినుటయే కాక ఆదామునకు ఇచ్చెను. మన జీవితాలలో దేవుడు ఏమి చేయవలెను మరియు ఏమి చేయకూడదు అను నిబంధనలను మరియు శాసనములను మనకు ఇచ్చెను. ఎలా నడుచుకోవాలో తన సొంత కుమారుడిని ఈ భూమిపైకి పంపి మనకు ఒక మార్గదర్శకాన్ని చూపెను. మనము దేవుడు చెప్పిన విధులను గైకొంటున్నామా లేక సాతాను ప్రలోభాలకు లొంగిపోతున్నామా పరీక్షించుకోవాలి. ఒకవేళ మనం తప్పు చేసినట్లయితే పశ్చాత్తాపానికి మించిన పరిహారం లేదు. దేవుడు క్షమించువాడు. ఆయన ఆదాము హవ్వలను క్షమించి వారి కొరకు ఆయన ఒక క్రొత్త మార్గాన్ని సృష్టించాడు. కొత్త జీవితాన్ని చెప్పాలంటే వారి కోసం మరలా కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. అలాంటి దేవుడు మనలను క్షమిస్తాడు, దగ్గరకు తీసుకుంటాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నను ఆయన దగ్గరకు తీసుకుంటాడు. ఆయన అన్నిటినీ అర్థం చేసుకోగలిగినవాడు. మనం మరలా ఆ పాపం వైపు తిరగకూడదు. హవ్వ మరలా ఇంకొక తప్పిదం చేసినట్టు మనకు బైబిల్లో ఎక్కడా కనబడదు. హవ్వ జీవము గల ప్రతివానికి తల్లి. ఎంత అదృష్టమో కదా. దేవుడు తప్పు చేయు ప్రతి వారిని శిక్షిస్తాడు. ఆయన పక్షపాతం లేకుండా న్యాయం తీర్చును. ఆయన తన ప్రజలకే కాదు అన్యులకు న్యాయం తీర్చును. అన్యులకును తన ప్రజలకు ఒకే విధంగా న్యాయం జరిగించును. తప్పు చేశారు కదా అని వారిని దేవుడు వెలివేయడు. ఇంకొక అవకాశం ఇస్తాడు మరియు సరైన మార్గంలో నడిపిస్తాడు. దేవుడు బైబిల్ ద్వారా దుష్క్రియలు ఎలా ఉంటాయి, దానికి శిక్ష ఎలా ఉంటుంది, సత్క్రియలు ఎలా ఉంటాయి, దానికి తగిన బహుమానం ఎలా ఉంటుంది అని మనలకు చూపిస్తున్నాడు. తప్పు చేసి తెలుసుకోవడం కంటే అసలు ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోరాదో బైబిల్ని చదివి వాక్యం ద్వారా మరియు ప్రార్థించి ఆయన ఇచ్చు జ్ఞానం ద్వారా తెలుసుకునుట ఉపయుక్తం కదా. ప్రతి స్త్రీ వివేకంగా ఉండుట ఎంతో అవసరం. ఎందుకంటే ఒక తల్లిగా పిల్లలను పెంచుతూ వారిని సరైన మార్గంలో పెంచాలి. ఒక భార్యగా తన భర్తకు తన సహకారాన్ని అందిస్తూ అవసరమైనప్పుడు తగిన సలహాలను ఇస్తూ అతన్ని ప్రోత్సహించాలి. ఒక కూతురుగా తన తల్లిదండ్రులకు మరియు తన అత్తమామలకు సేవలను అందించాలి. ఇంటిని చక్కబెట్టుకోవాలి. అన్నిటికీ మించి కుటుంబాన్ని దేవుడిలో నడిపించాలి. అటువంటి జ్ఞానం దేవుడి నుండి పొందుకుంటేనే సాధ్యం. వివేకం కలిగిన స్త్రీ తన ఇంటిని చక్కబెట్టుకును. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుడు స్తుతింపబడునుగాక. ప్రార్థన. తండ్రి, మీ సృష్టి ఎంతో గొప్పది నాయన. ఆ సృష్టిలో మమ్ములను పాత్రులుగా చేసినందుకు గాను మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ బిడ్డలుగా మీరు చేసిన మట్టి పాత్రలుగా ఉంటూ
మిమ్మల్ని గణపరిచే వారిగా ఉండుటకు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన. వీక్షిస్తున్న ప్రతి బిడ్డను, ఈ ఛానల్ను, హ్యాండ్స్ మినిస్ట్రీని మరియు మమ్ములను దీవించి ఆశీర్వదించుమని మా ప్రభువును మీ ప్రియకుమారుడును అయిన యేసుక్రీస్తు వారి పవిత్ర నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.